ఛానల్ స్వాగతం. నేను మీ గౌతమ్. ఇవాళ నేను ముందు తీసుకురాబోయే ట్రిక్ ఏంటో తెలుసా? ఫేస్బుక్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మేబీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఫేస్బుక్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. నాకు తెలిసి నన్ను చాలామంది అడిగారు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. కామన్ ఏంటంటే ఫ్రెండ్స్, అందరూ ఫేస్బుక్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడం తెలియక పైన వెళ్ళి లింక్ సేవ్ చేసుకుంటారు, లేకపోతే ఆ వీడియోని షేర్ చేస్తారు అనమాట. ఫ్యూచర్లో రిఫర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు అని. కానీ ఇప్పుడు నేను దాన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఎలా సేవ్ చేసుకోవాలి, లేకపోతే మీ ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలని చూపించబోతున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. రండి ఫ్రెండ్స్, చూద్దాం ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని. ఫస్ట్ మనం ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. ఫేస్బుక్ వీడియోస్ని చూద్దామా? చూడండి, ఇప్పుడు నేను మన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లోకి వచ్చాను. కింద మన ఛానల్ యొక్క ఇంట్రో వీడియో ఉంది. ఇదిగోండి, మన ఇంట్రో వీడియో ఉంది. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకోవడం చూపిస్తాను. మీరు ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ వీడియో మీద క్లిక్ చేసి ప్లే చేయాలన్నమాట. దాన్ని ప్లే చేస్తే ప్లే అయ్యేటప్పుడు మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే లేదు, జస్ట్ ప్లే అవుతుంది కదా, అది దాని మీద క్లిక్ చేస్తే అది ప్లే అవుతుంది. పాస్ చేయండి. దాన్ని పాస్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు షో వీడియో యూఆర్ఎల్ అని వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా మీకు ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ వచ్చింది కదా, దీన్ని ఇలా కాపీ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి మళ్ళీ కాపీ చేసుకోండి. ఆ యూఆర్ఎల్ మీరు కాపీ చేసిన తర్వాత ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేస్తే చూడండి, ఇలా ఎంటర్ చేస్తే ఆ యూఆర్ఎల్ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. ఏంటంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ www.facebook.com అని వీడియో పేరు వచ్చింది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి చూడండి. ఇక్కడ చూడండి పైన, ఇక్కడ ఈ www తీసేసి ఎం అని పెట్టండి. అలా m.facebook అని రావాలన్నమాట. ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏంటంటే మీకు m. అని ఓపెన్ అయిపోద్ది, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదన్నమాట. అలా అవ్వకపోతే మీరు m.facebook అని పెట్టి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే వెంటనే మీకు మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఇంకొంచెం డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇందాకట్లా వీడియో మీద క్లిక్ చేసి చూసారు, ఇప్పుడు ఇందాకట్లా వీడియో మీద క్లిక్ చేసి ఓపెన్ కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సేవ్ వీడియో యాజ్ అని రైట్ క్లిక్ చేస్తే, మీరు ఈ వీడియో మీద రైట్ క్లిక్ చేస్తే సేవ్ వీడియో యాజ్ అని వచ్చింది చూడండి. ఆమె క్లిక్ చేస్తే చాలు మీకు ఓపెన్ అయిపోద్ది. మీరు ఎక్కడ కావాలంటే డెస్క్టాప్ ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి. సేవ్ అని నొక్కారనుకోండి, డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు చూసారు కదా, నాకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. నేను మీకు కావాలంటే చూపిస్తాను. చూడండి, నాకు ఆ వీడియో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయి డౌన్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న వీడియో కాబట్టి వెంటనే డౌన్లోడ్ అయిపోయింది. ఇదే విధంగా మొబైల్లో కూడా ఇప్పుడు దాకా మనం ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. దానికోసం నేను ఇప్పుడు మీకు మొబైల్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి ఉంచాను. చూడండి, ఇప్పుడు మనం ఫేస్బుక్ యాప్ ద్వారానే చూస్తున్నాం. మనం ఏం వెబ్సైట్లోకి వెళ్ళట్లేదు, యాప్లోనే. బట్ దీనిలో నుంచి మనం బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్లో నుంచి మనం ఫస్ట్ లింక్ కాపీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు యాప్లో ఉన్నాను. ఇది వీడియో అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇక్కడ ప్లే చేశాను వీడియోని. ఈ వీడియోని మీరు ప్లే చేయకుండా జస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి పైన, ఇక్కడ టాప్లో ఈ వీడియో నేను ఇక్కడ నొక్కాను. ఇక్కడ చిన్న ఆరో మార్కులు ఉంది కదా టాప్లో, దాని మీద క్లిక్ చేశాను అనమాట. వీడియో పైనే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఆరో మార్క్ అనేది. ఈ వీడియో పైనే ఉంది ఆరో మార్క్. దాని మీద క్లిక్ చేస్తే కాపీ లింక్ అని ఉంది చూడండి. ఇక్కడ ప్రతి దానికి ఇలా వస్తుంది అనమాట. ఈ సేవ్ వీడియో అంటే మీరు ఫేస్బుక్లో సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లాస్ట్లో 4th ఆప్షన్ చూసారు కదా, కాపీ లింక్ అనేది. దాని మీద క్లిక్ చేయాలి. లింక్ టు పోస్ట్ కాపీడ్ అని వచ్చిందనమాట. క్లిప్ బోర్డ్ కాపీ అయిపోయింది ఇప్పుడు ఆ లింక్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ ఫేస్బుక్ యాప్ నుంచి బయటకు వచ్చేసి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. నార్మల్గా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను ఆ యాప్లోంచి బయటకు వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వేరే ఏదైనా బ్రౌజర్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ బ్రౌజర్లో పేస్ట్ చేసి మీరు ఎంటర్ని క్లిక్ చేస్తే వెంటనే అవుతుందంటే ఆ ఫేస్బుక్ వీడియో అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇది ఓపెన్ అయిన తర్వాత ఇందాక మనం ల్యాప్టాప్ చూసినట్టు ఇక్కడ చూడండి పైన www.facebook.com అని ఓపెన్ అవ్వలేదు, m. డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఇందాక మనం ల్యాప్టాప్లో ఏం చేస్తాం, www. అంటే దాన్ని తీసి మనం m పెట్టుకున్నాం అనమాట ఇక్కడ. కానీ ఆటోమేటిక్గా m ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఏంటంటే మనం ల్యాప్టాప్ లాగా దీన్ని ప్లే చేసేసి దీన్ని ఇలా క్లిక్ చేస్తే ప్లే అవుతుంది కదా. ఇక్కడ ప్లే అయ్యేటప్పుడు మనం డౌన్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఇందాక ఏం చేసామంటే
పాజ్ చేసి కూడా డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాం. కానీ ఇందులో ఏంటంటే ప్లే అయ్యేటప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే మాత్రం డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. నేను ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, డౌన్లోడ్ వీడియో అని వచ్చింది. ఈ డౌన్లోడ్ అని కొట్టంగానే డౌన్లోడ్ అయిపోతుంది. నాకు చూసారు కదా, డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ కూడా అవుతుంది. ఇప్పుడు నాకు ఇది నేను మీ కాండి ఓపెన్ చేసి ప్లే కూడా చేస్తాను, చూసాను కదా, అదనమాట. ఈ విధంగా మనం మొబైల్లో కూడా ఫేస్బుక్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ మెథడ్ ఇది. చూసారు కదా, చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, ఫేస్బుక్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మేము ఇంపార్టెంట్ వీడియోస్ మా ఫీడ్లో చూసినప్పుడు మేము దాన్ని డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నాం, జస్ట్ షేర్ చేస్తున్నాం, లేకపోతే ఆ లింక్ని సేవ్ చేసుకుంటున్నాం, అలా కాకుండా నేను మా మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేలాగా ఎలా చేయాలి అని అడిగారు. దానికోసం నేను ఈ వీడియో చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ట్రిక్ని షేర్ చేయండి. Thank you friends, thank you for watching this video. Gautam signing off.